దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. గమనించినట్లయితే కనుక మాటలు వచ్చి రిబ్కాకు సంబంధించినటువంటి మాటలు, వారి యొక్క తండ్రి అయినటువంటి లాబాను, అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు వెళ్ళి ఇస్సాకుకు రిబ్కాను అడిగినప్పుడు ఆ యొక్క మాటల సంభాషణలో వారు అంటున్నటువంటి మాటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. లాబాను బెతూయేలు ఇద్దరు అంటున్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. గమనించినట్లయితే కనుక ఆ యొక్క కార్యము అది ఆశీర్వదింపబడిన కార్యము, దీవెనకరమైన కార్యము. అంత మాత్రమే కాకుండా అది దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి కార్యము. మరి నీ జీవితంలో జరుగుతున్నది దేవుని వలన కలిగిన కార్యమా, లేదంటే నీకు నీవుగా తయారు చేసుకున్నటువంటి కార్యమా? అది యెహోవా వలన కలిగిన దేవుని యొక్క దేవుడు నిర్ణయించడం వలన కలిగిన కార్యము. కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి ఎలియాజరు, ఎక్కడో ఉన్న అబ్రహాము తన దాసుని ఎలియాజరును పంపి, నా కుమారునికి నువ్వు వెళ్ళి భార్యను తీసుకుని రా అన్నప్పుడు అలాగే ఆ మాటకు లోబడి అతడు వెళ్ళి యజమానుని గురించి, అబ్రహామును గురించి, ఇస్సాకును గురించి వారు ఏటో చెప్పినప్పుడు, వారు అంత మాత్రం కాకుండా విశేషంగా రిబ్కా ఆ మాటలు నమ్మింది. నేను అలాగే అతనితో కూడా వెళ్తాను అని చెప్తుంది. అంతేకాకుండా వారు అంటారు, ఇది దేవుని వలన కలిగిన కార్యం అంటారు. గమనించండి ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, వారికి సంబంధమే లేదు, ఎక్కడో ఉన్నారు వాళ్ళు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కార్యం చూడండి, ఎక్కడో ఉన్న వారిని కూడా ఒక్కటిగా చేసింది. మరి నీ జీవితంలో ఎలా జరుగుతున్నది ఒకసారి నీవు పరీక్షించుకో. దేవుని వలన కార్యాలు జరుగుతున్నాయా, లేదంటే నీ సొంత ఆలోచన వలన కార్యాలు జరుగుతున్నాయా? ఆ యొక్క ఇస్సాకు రిబ్కా వివాహం వచ్చి దేవుని యొక్క వలన జరిగినది కాబట్టి వారు సంతోషంగాను ఆనందంగాను ఉన్నారు. అంత మాత్రం కాకుండా మరణ పర్యంత వరకు వారు కలిసే ఉన్నారు. అయితే నీ జీవితంలో జరుగుతున్నది దేవుని చిత్తమా కాదా అని నువ్వు పరీక్షించుకో. దేవుని వలన కలిగిన కార్యమైతే అది ఎప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కష్టమైన నష్టమైన దీవెనకరంగా మారుతుంది. అది నీ సొంత ఆలోచన వలన కలిగిన కార్యమైతే అది ఇబ్బందికరంగా ఉంటుంది. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా ఈ మాటను బట్టి మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి, కృపనివ్వండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.